నమస్తే. మనతో నిరుద్యోగి బాలకోటి గారు ఉన్నారు. నిన్న సభ చూసింటారు ఆర్ట్స్ కాలేజ్ ముందర. సంతృప్తి ఉందా లేదా మీకు? ఇది అసలు నిరుద్యోగులకి 35 లక్షల మంది రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది నిరాశ అది ఆ సభ. అట్టర్ ఫ్లాప్ సభ అది. వాళ్ళు అంటున్నారు మేము అసలు ఈ సిటీ మన ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ముఖ్యమంత్రి రాలేదు ఇప్పటికి దాకా అన్నారు. నిజంగానే రాలేదు. కానీ ఎందుకు మీరు వచ్చారు? ఏం లాభం? వచ్చారు ఏదో వచ్చి మీరు నేను వచ్చాను యూనివర్సిటీకి వచ్చాను ఏ ముఖ్యమంత్రి రాలేదని చూపించుకోవడం తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు ప్రయోజనం లేదంటున్నారు. 1000 కోట్ల జీవోకు సంబంధించి కూడా విడుదల చేసిండు కదా. అవును సార్, మీరు 1000 కోట్లు జీవోకి విడుదల చేశారు. మరి 1000 కోట్ల నుంచి విడుదల చేసి చాలా సంతోషకరమే. అది ఒక్కటే యూనివర్సిటీ ఉందా సార్ రాష్ట్రంలో? ఇంకా చాలా 7-11 యూనివర్సిటీలు ఉన్నాయి కదా సార్. మరి వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చారు? ఒక ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నేను 1000 కోట్లు ఇచ్చాను, 1000 కోట్లు ఇచ్చి ఇక్కడ అన్ని మీ స్పెషాలిటీ కల్పించి మంచిగా చేసుకోండి అని ఇచ్చారు. మరి ఆ మిగతా యూనివర్సిటీలు సార్ అసలు దానికి 1000 చాలా మంది అవన్నీ తర్వాత వచ్చిన యూనివర్సిటీలు. దీనికి 100 ఏళ్ల చరిత్ర పైగా ఉంది కదా. దీన్ని అభివృద్ధి చేసుకుందాం ఫస్ట్, దీని తర్వాత అవి చేసుకుందాం అని కూడా అంటున్నారు కదా. సంతోషమే సార్, అది సంతోషమే. మీరేమన్నారు? ఆ యూనివర్సిటీకి 3 నెలల ముందు మీకు అదే యూనివర్సిటీకి వచ్చినప్పుడు కంచెలు వేసుకొని వచ్చారు కదా 3 నెలల ముందు. అప్పుడు ఏమని హామీ ఇచ్చిపోయారు? ఇదే 3 నెలల తర్వాత డిసెంబర్ నెలలో 9కో 7వ తారీఖుని మళ్ళీ చేంజ్ చేసారు డేట్లు. వస్తాను, వచ్చి నిరుద్యోగులు తీపి కబురు చెప్తానని మీరే చెప్పారు కదా. పోనీ మీరు నిన్న వచ్చిన ముందు రోజు కూడా మేము 40,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తున్నారని మీరే స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు కదా పేపర్లకి, టీవీలకి. మీ చోటా నాయకులు కూడా మీరు డిబేట్లో చెప్పారు కదా. ఎటుపోయినాయి మీ 40,000 ఉద్యోగులు? కనీసం నిరుద్యోగుల గురించి ఒక మాట కూడా మాట్లాడలే. మేము ఇప్పుడు యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చిన దానికి మేము ఏదో వ్యతిరేకం ఇవ్వలే. మేము సంతోషమే, మాకు కూడా మా విద్యార్థి చదువుకుంటాం. కానీ ఆ 1000 కోట్లతో పాటు మా నిరుద్యోగులకి ఒక జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మేము హ్యాపీగా ఉండేది. మీరేమో జాబ్ నోటిఫికేషన్లు ఇస్తలేరని మీరు అంటారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం సభల మీదనే చెప్తుంది అధికారికంగా. దాదాపు 65,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినాము, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేదు అని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో ఇవ్వలేదని చెప్తున్నారు. ఎవరిని నమ్మాలి ఇప్పుడు? 65,000 ఉద్యోగాలు మీరు ఇచ్చారా సార్? 65,000 ఉద్యోగాలు ఒకసారి మీ మనసాక్షికి మీరు మీ మనసు మీద మీ గుండెల మీద చేసుకుని వేయండి సార్. 65,000 నోటిఫికేషన్లు అది గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ సార్. ఆ నోటిఫికేషన్లో అవకతలు జరిగినాయి, లీక్లు జరిగినాయి, అన్నీ జరిగినాయి. కాబట్టి దానికి మీరు ఎగ్జామ్ పెట్టిరు, దాని నియామక పత్రాలు పంచారు. అది పూర్తిగా ఎట్లా సార్? పోలీసు నోటిఫికేషన్లు ఇచ్చినంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు కదా. మేము 100% వచ్చి సరే అవే నోటిఫికేషన్లు అయినా సరే మేము నియామక పత్రాలు అందించినాం కదా అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు నియామకం తీసుకున్న వాళ్ళకి అడగండి సార్. ఈ ప్రభుత్వంలో నోటిఫికేషన్లా లేకపోతే గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లా ఆ నియామకాలు ఇప్పుడు ప్రధానంగా ఒకటి బాలకోటి గారు, నోటిఫికేషన్లు ముఖ్యం కాదు కదా, నియామక పత్రాలు ఎవరు ఇచ్చిండ్రు అనేది కావాలి కదా. ఇప్పుడు మీరు నియామక పత్రాలు ఇచ్చారు, ట్రాన్స్పరెన్సీగా ఎగ్జామ్ పెట్టిరు, మంచిగానే నిర్వహించి మీకు 60,000 ఉద్యోగాలు ఇచ్చారు, సంతోషమే. మీరు అన్నది హామీ ఏంటిది? మేము వచ్చి ప్రజాప్రభుత్వం వచ్చి సంవత్సరం ఒక ఏడాదిలో 2 లక్షలు అన్నారు కదా. మరి 60,000 తీసేయండి, తీసేస్తే ఇంకా 1,40,000 ఉన్నాయి కదా. మరి 1,40,000 ఉద్యోగాలు ఇవ్వండి, నోటిఫికేషన్ ఇవ్వండి కదా ఒక ఏడాదిగా. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కదా మీ ప్రభుత్వం వచ్చి. 2 సంవత్సరాలు అవుతున్నా కూడా మీరు 60,000 అని ఒక అబద్ధానికి 100 సార్లు చెప్పి మేము ఇచ్చినాం చెప్తాం. మీరు చెప్పింది చేయండి. మీరు చెప్పారు, మీరు రాహుల్ గాంధీని ఇక్కడ ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ తీసుకొచ్చారు కదా. మీరు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి అందరికి వచ్చారు కదా. మీరు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీలు, మళ్ళీ ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఇప్పుడు పదవులు పొందిన వాళ్ళు, నామినేట్ పదవులు వచ్చిన వాళ్ళు అందరూ వచ్చారు కదా. వచ్చి ఏమని అన్నారు ఆ రోజు? ఆకునూళ్ళు కావచ్చు, సార్ కోదరామ సార్ చాలా మంది వచ్చారు కదా. మీరు అందరూ వచ్చి ఏం చెప్పారు? 6 నెలల బుక్కులు పక్కన పెట్టండి, వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నారు. అవును, నిజంగా మేము 6 నెలలు బుక్కులు పక్కన పెట్టి మీతో తిరిగినంది వాస్తవమే. కానీ వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టినాం, కానీ మాకు ఉద్యోగాలు రాలే. మీకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇదే విధంగానే మేము అంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నాం అంటే సార్, మిమ్మల్ని ఇప్పుడు దాకా అయితే ఓకే పెట్టినాం, 2 సంవత్సరాలు అవుతుంది సార్. మీరు అన్నారు 60,000 నియామకాలు ఇచ్చినాం, చాలా సంతోషమే. మరి ఇంకా 60,000 ఇచ్చినప్పుడు ఇంకా 1,40,000 ఉన్నాయి కదా. మరి మేము నిన్న ఆశతో చూసినాం కదా. 40,000 ఇస్తాడా, 10,000 ఇస్తాడా, లేకపోతే 1,00,000 ఒక 50,000 ఏదో ఒకటి ప్రకటిస్తారు. బాలకోటి గారు, ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు చాలా మంది మాట్లాడుతున్నారు. కొందరు ఉన్నారు నిరుద్యోగుల ముసుగుల, వాళ్ళకు ఏకదాటిగా ఇప్పుడు ఒక 50,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా గొంగట్లో ఎంట్రికలు ఏరుతారు వాళ్ళకి అదే పని, వాళ్ళు చదవరని వాళ్ళు చెప్తున్నారు. నిజమేనా అది? ఇప్పుడు కొంతమంది ముసుగులో ఉన్నారు అంటే, ఇప్పుడు మీరు అప్పుడు చేసినప్పుడు కూడా కొంతమంది ముసుగులో ఉన్నారు, ఇప్పుడు పదవులు పొందారు కదా. మరి అప్పుడు ఎట్లా సార్?
అట్లా మీరు అప్పుడు కొట్లాడినారు కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నాం, మంచిగా చదువుకొని జాబులు కొట్టుకోవచ్చు కదా, చాలా మంది కొట్టుకుంటున్నారు కదా, వీళ్ళకి ఏమైంది అనేది. మీరు ఇప్పుడు మీరు అన్నట్టు ఏది సార్, మీరు వచ్చినాక నోటిఫికేషన్ ఏవి వచ్చినాయి సార్? రాలేదు సార్. మీరు అన్నట్టు మీరు వచ్చినాక మీకు ఒక నోటిఫికేషన్, జనరల్ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఇప్పుడు మీరు వచ్చినాక ఒక డిపార్ట్మెంట్ పోస్టులు ఏమైనా వచ్చినాయి? మీరు అంటున్న 16,000 14,000 నోటిఫికేషన్ ఇచ్చారా సార్? ఆ డిపార్ట్మెంట్కి ఏం ఒక ఏజ్ ఉంటుంది సార్. ఆ ఏజ్ ఉంటే ఆ ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, మాకు ఏజే లేదు. మేము ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం లేనప్పుడు ఇంకా నువ్వు ఇంకో సంవత్సరంకో ఇంకా 2-3 సంవత్సరాలకి ఇస్తే ఇంకా దేనికి సార్ మీరు నోటిఫికేషన్ ఇచ్చి? దేనికి చెప్పండి? మీరు నోటిఫికేషన్ ఇస్తేనే కదా మేము ఎలిజిబుల్ అయితేనే కదా, మన దాంట్లో పార్టిసిపేట్ అయితేనే కదా మేము పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా సెకండరీ. అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండానే మీరు నిరుద్యోగుల ముసుగులో కొంతమంది పార్టీలు పంపిస్తున్నారు, అది చేస్తారు. అంటే ఆ రోజు మీరు చేసినప్పుడు పార్టీలు పంపించి మీరు చేసినప్పుడు ఏమో పార్టీలు మీ పార్టీతో చేయలేదా, మమ్మల్ని తిప్పలేదా? ఇది కరెక్ట్ కాదు. ఎవడో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించుడు ఏదో పార్టీ పంపించడానికి చెప్పడం అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఏదైనా నిరుద్యోగులకి ఏమైనా చిన్నపాటి సపోర్ట్ ఇవ్వచ్చు, అంతే తప్ప కానీ వాళ్ళేదో మమ్మల్ని నిరుద్యోగులు ముసుగులో ఉన్నారని అది ముద్ర పెట్టడం అది కరెక్ట్ కాదు. ఇది ముమ్మాటి ఈరోజు మీరుంటారు ప్రభుత్వం, రేపు ఆ ప్రభుత్వం వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో మాట్లాడేటప్పుడు మీరు ఒక హుందాతనంగా, ఒక ముఖ్యమంత్రిగా, మీరు ఒక మంత్రులుగా మంచిగా మాట్లాడే ప్రజాస్వామ్యంలో ప్రజాహితబద్ధంగా మాట్లాడాలి, అంతే తప్ప ఏదో నిరుద్యోగ ముసుగులో వాళ్ళేదో బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ పార్టీ అని ఆ పార్టీ అని ముద్ర వేయకండి సార్. మీరు ఇప్పుడు ఉండొచ్చు, నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాలు ఇంకో ప్రభుత్వం వచ్చింది, అప్పుడు వాళ్ళు అలా అంటారు. ఇది కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వాలైనా ఈ నిరుద్యోగుల పేరు చెప్పి వీళ్ళని వాడుకొని గద్దెలు ఎక్కుతున్నాయి తప్ప నిరుద్యోగులు న్యాయం జరగట్లేదు. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అందరికి ఇవ్వలేమంటున్నారు, ప్రభుత్వాలు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి ఇక్కడ చాలా మంది మేము కంపెనీలు తెస్తున్నాం, చాలా ఇండస్ట్రీలు వస్తున్నాయి, అవి వచ్చినాయి. మరి కనీసం ఆ కంపెనీలలో, ఆ ఇండస్ట్రీలో తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగులు ఎంతమందికి జాబ్లు ఇస్తున్నారు? మీరు ఏదో సమ్మిట్ చేస్తున్నారు కదా, గ్లోబల్ సమ్మిట్ అని, అందులో తెలంగాణ విద్యార్థులకి, తెలంగాణ నిరుద్యోగులు ఎంతమందికి మీరు ఎంప్లాయ్ కల్పిస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఇది కరెక్ట్ గా సార్? చివరిగా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పేది ఏం లేదు సార్. ఇప్పటికైనా సోయి తెచ్చుకుని, ఇప్పుడు అన్ని విధాలుగా నిరసనలు తెలిపినాం, అన్ని విధాలుగా చేసినాం. ఇప్పటికైనా మీరు మాతోని నిరుద్యోగులకు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చకపోతే, మీరు అయితే ఎలా అయితే మీరు ఇక్కడికి వచ్చి మీరు వాళ్ళ ఉద్యోగాలు 6 నెలలు పెట్టి ఎలా వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టి మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నారో, మేము కూడా మా 2 లక్షలు, మీరు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇచ్చారు, ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇవ్వకపోతే మేము కూడా మీ ఉద్యోగాలు ఊడగొట్టి మాకు ఇచ్చిన 2 లక్షల హామీల ఉద్యోగాలు మేము సాధించుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.